హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూకే సుబ్బు. సో చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు, అన్న ఎయిట్ ఫస్ట్ రేంజెస్ గురించి, కొద్ది ఫీజెస్ గురించి, ఫీజెస్ ఎప్పుడెప్పుడు పే చేయాలి అని గురించి చాలామంది నన్ను అడిగారు. సో ఈ వీడియో అయితే ఫుల్ డీటెయిల్గా నేను ఫీజెస్ 2026కి వచ్చే వాళ్ళకైతే కొంచెం ఉపయోగపడుద్ది ఈ వీడియో అయితే. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ 2026కి ఎడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీకి వస్తున్నారంటే ఈ వీడియో ఫార్వర్డ్ అయితే చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫీజెస్ గురించి చెప్తాను. నాకైతే చాలామంది అయితే ఫీజెస్ గురించి అయితే అడిగారు, అన్న మాస్టర్స్కి ఎంత ఫీజెస్ ఉంది, డిగ్రీకి ఎంత ఫీజెస్ ఉంది అని. ఫస్ట్ మాస్టర్స్ గురించి అయితే మాట్లాడతాను. మాస్టర్స్లో ఎప్పుడైనా సరే మనకు 1 year మాత్రమే ఉండిద్ది. కాకపోతే ఇంకోటి ఏమైంది అంటే ప్లేస్మెంట్ ఇయర్ అనేది ఒక యాడ్ అయ్యిద్ది. ఆ ప్లేస్మెంట్ ఇయర్కి మనకు ఒక £1000 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. సో మనకు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి మనకి 17,250 అయితే అయ్యిద్ది. అది మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 20 lakhs అయితే వస్తుంది. అది ప్లేస్మెంట్ ఇయర్ యాడ్ చేసుకుంటే మనకి 800 అయితే అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 22 lakhs అవుతుంది. సో చూసుకోండి, మనకి మాస్టర్స్ చేయాలంటే ఎడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీలో మినిమం 20 lakhs అయితే అవుద్ది. ఓన్లీ ఫీజే, మిగతా ఏమీ కాదు. ఓన్లీ ఫీజు మాత్రమే మనకి 20 lakhs అవుతుంది 1 yearకి అయితే. అది మనకి 2 years కావాలంటే ప్లేస్మెంట్ ఇయర్ యాడ్ చేసుకుంటే అది 22 lakhs అయితే అవుతుంది. ఓన్లీ ఫీజు వరకే ఎడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీకి అయితే 22 lakhs అయితే ఉంది. ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి అంటే యూజీ వాళ్ళకి పర్ ఇయరే మనకి 15,965 అవుతుంది. సో మొత్తం ఓవరాల్గా మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 18,50,000 అవుతుంది సంవత్సరానికి 18,50,000 అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే యూకే వచ్చి యూజీ చేయటం వేస్ట్ అని నేను చెప్తాను. సో ఇక్కడ అంత బెటర్ ఉండదు. సో మీరు మాస్టర్స్కి రావడం నేను మంచిదని నేను అనుకుంటున్నా. అంటే ఎవరిష్టం వాళ్ళది, నా దగ్గర డబ్బులు నేను వస్తాను అనుకుంటే ఓకే. ఇక్కడంతా ఎడ్యుకేషన్ అనేది చాలా స్లోగా ఉంది. సో నేనైతే అట్లా చెప్పలేను అనుకో. స్లో అనేది అంటే ఎట్లా అంటే మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకునేది వీళ్ళు సెకండ్ ఇయర్లో చెప్తారు, అట్లా అనమాట. వీళ్ళ వ్యవహారం అట్లా ఉంది, వాళ్ళ కథ అనేది. సో ఎవరైనా సరే నా రికమెండేషన్ ఏంటైతే ఎవరైనా సరే మాస్టర్స్ చేయటానికి రండి. యూజీకి చాలా అంటే చాలా కాస్ట్ ఉంది, 20 లక్షలు అవుతుంది దాదాపు. 1 yearకి 20 లక్షలు అంటే దాదాపు 3 yearsకి వచ్చేసి నీకు 60 lakhs అవుతుంది, 60 లక్షలు అవుతుంది. నువ్వు ప్లేస్మెంట్ ఇయర్ యాడ్ చేసుకుంటే 80 లక్షల దగ్గరికి వెళ్ళిపోయిద్ది. అంటే అంత అవ్వట్లే, ఒక నియర్లీ 70 రీచ్ అయ్యిద్ది. సో నాకు తెలిసి యూజీకి అంత వర్త్ అని అనిపించలేదు నాకైతే. 60 lakhs అంటే అమ్మో మామూలు విషయం కాదు. మళ్ళీ మీరు తీర్చుకోవాలన్నా కానీ చాలా కష్టం, అది చాలా టైం పట్టేది. నీకు జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకపోతే ఇక్కడ పార్ట్ టైం చేసి చేసుకోవాలంటే చాలా కష్టం. అది కాక మళ్ళీ ఇక్కడ PSW 18 months చేశారు 2026 నుంచి. సో చూసుకోండి ఎవరన్నా యూజీకి వచ్చే వాళ్ళకైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నువ్వు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్ఫోర్డ్షైర్ నువ్వు ఫస్ట్ నీ దగ్గర £5,000 లేకపోతే ఏం కాదు, ఫస్ట్ £1,000 అయితే పే చేయాలి సీట్ హోల్డ్ చేయడానికి. తర్వాత వాళ్ళు నీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో క్రెడిటబిలిటీ ఇంటర్వ్యూ అంటారు దాన్ని. సో అది అయిపోయిన తర్వాత నువ్వు కంపల్సరీ £5,000 అయితే పే చేయాలి. వారు ఇన్ కేస్ నీకు ఆఫర్ చేయాలన్నా కానీ ఏదైనా సరే నువ్వు £5,000 అయితే పే చేయాలి. అది ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 6 lakhs ఉంది. ఇప్పుడున్న కరెన్సీ పౌండ్స్ ప్రకారం £1 ఈజ్ ఈక్వల్ టు 1.66 సంథింగ్ ఎంతో ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు £5,000 పే చేయాలంటే నీ దగ్గర 6 lakhs ఉండాలి. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యూనివర్సిటీకి ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఎడ్ఫోర్డ్షైర్కి 6 lakhs నీ చేతిలో పెట్టుకొని ఉండాలి కంపల్సరీగా. మినిమం ఫస్ట్ ఒక 1 monthకి పట్టింది టైము, ఇంటర్వ్యూకి అన్నిటికీ మినిమం 1 lakh అని పెట్టుకోవాలి, 1.5 అన్న పెట్టుకోవాలా. ఎందుకంటే అట్లీస్ట్ సీట్ హోల్డ్ చేయడానికి అన్న మాత్రం. ఓకే, సో ఇన్ కేస్ నువ్వు £5,000 పెట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మొత్తం అయిపోయింది, బట్ కానీ నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యావు, ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యావు, సెకండ్ టైం గారు ఫెయిల్ అయ్యావు, £5,000 పోయినట్టేనా? కాదు, రీఫండ్ ఇస్తారు, 100% రీఫండ్ ఇస్తారు. కాబట్టి కొన్ని ఛార్జెస్ వేసి ట్రాన్స్ఫర్ చేసినందుకు మినిమం ఒక 20 నుంచి 30K లేకపోతే 40K అట్లా. నాకు తెలిసి 30K దాకా పోయిద్ది అనుకుంటున్నా. సో ఆ £5,000లో నీకు తిరుగు అంటే ఇండియన్ కరెన్సీలో చెప్తాను, ఒక 6 lakhs దాకా మీరు పెట్టుంటే
అది ఫస్ట్ ఇంటర్వ్యూ దానికి. సో మీకు వచ్చేది నాకు తెలిసి 5,50,000 70,000 అలా వచ్చింది. సో డోంట్ వరీ, ఒకవేళ నీకు ఇంటర్వ్యూ పోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కదా మీరు 14 days లోపు చెప్పొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ 14 days లోపు నేను మీ కాలేజీకి రాను, నాకు ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ అప్పుడైనా సరే 14 days లోపే, అంటే 2 weeks టైం ఇస్తారు. ఆ లోపు నువ్వు రీఫండ్ అడగొచ్చు. సో దానికి గారు ఏం బాధపడలేదు, 100% రీఫండ్ అయితే ఇస్తాను. ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను వెళ్తానంటే వాళ్ళైతే రూపాయి అయితే ఇవ్వరు. అది ఒకటి గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి నాకైతే ఏమి ఇవ్వరు. మనకి £1,000 అయితే డిస్కౌంట్స్ ఇస్తారు. ఎప్పుడంటే మనం £5,000 ఒక టైం అయితే ఉన్నిద్ది డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ లోపు ఒక £5,000 మనం కడితే £1,000 మనకి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ అనేది వచ్చింది. సో ఫీజులో ఒక 18 lakhs అనుకో, ఒక 1 lakh అయితే మినిమం తగ్గిద్ది. ఇంకో 1 lakh కావాలంటే మీరు ఫుల్ ఫీజు మొత్తం ఇక్కడ రాకముందే ఇండియాలో మొత్తం పే చేస్తే ఇంకో £1,000 ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక £2,000 అయితే ఇస్తారు. కాకపోతే మ్యాక్సిమం ఫుల్ ఫీజు అయితే ఎవరు పే చేయరు కాబట్టి ఒక £5,000 ఎర్లీగా పే చేస్తే ఒక 1 lakh అయితే మనకు తగ్గిద్ది. అన్న నేను మాస్టర్స్ చేస్తానికి వస్తాను అన్న, నాకు ఎన్ని మంత్స్ వచ్చింది వీసా అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నీకైతే ఫస్ట్ 1 year వీసా అయితే, అంటే 1 year కోర్స్కి అయితే నీకు 12 నుంచి 15 months అయితే వచ్చింది. అదే ప్లేస్మెంట్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ అయితే అది శాండ్విచ్ ప్లేస్మెంట్ అంటారు. దాన్ని తీసుకుంటే ఆల్మోస్ట్ నీకు 28 months అయితే ఇస్తారు. దానికి దీనికి ఒక £1,000 డిఫరెన్స్ ఉన్నది. సో నీకు వీసా గారు వచ్చింది, కొన్ని మంత్స్ గారు యాడ్ అవుతాయి. నేనైతే బెటర్ అని చెప్పేది ఏంటంటే వీసాకి మీరు వచ్చి 1 year చేసేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం బెటర్ టు 1 year వీసా ఈజ్ బెస్ట్ అని చెప్తాను. లేదు నేను ఇక్కడ సెటిల్ అవ్వాలి, మంచిగా కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలి, నా ఫీజు కట్టుకోవాలి, లోన్ కట్టుకోవాలంటే నేనైతే శాండ్విచ్ ప్లేస్మెంట్ అయితే తీసుకోండి. దానికి నీకు £1,000 డిఫరెన్స్ ఉంది. సో నీకు ఏమైందంటే వీసా ఎక్కువ ఎక్స్టెండ్ అయింది, 28 months ఇస్తారు నీకైతే. సో చాలా బెనిఫిట్ ఎవరికన్నా కొంచెం మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళు అనుకుంటే. ఇక్కడ వచ్చి ఆడతా పాడతా IBM అలాంటివి తీసుకొని ఈజీగా పాస్ అయిపోయి మనీ ఎర్న్ చేసుకోవాలన్నా నాకు ఏం కాదు, నాకు మనీ ముఖ్యం అనుకుంటే ప్లేస్మెంట్ ఇయర్ తీసుకోండి. నా మాటిని 28 months అయితే ఇస్తారు. నెక్స్ట్ యూజీ వాళ్ళకి పర్ ఇయర్ చెప్పాం కదా ఒక 16 lakhs అయితే అయ్యిద్ది. అండ్ వీళ్ళకి వీసా వచ్చేసి 3 years అయితే వచ్చింది. పర్ ఇయర్ మీరు 16 lakhs 20 lakhs అలా కట్టుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ప్లేస్మెంట్ ఇయర్ గారు ఉండేది. మీరు ప్లేస్మెంట్ ఇయర్ గారు తీసుకుంటే 4 years దాకా వచ్చింది వీసా అయితే. సో ఇది కొంచెం బెస్ట్, ఇది ఒకటే వేస్ట్, ఇంకంత మించి మనీ అయితే వేస్ట్ ఉంది ఇది అయితే మాత్రం. సో నేనైతే యూజీకి ఎవరైతే రావద్దు అని చెప్తాను, నేనైతే అదే చెప్తాను. ఆ నాలెడ్జ్ ఏదో ఇండియాలోనే చాలా మంచిగా చెప్తారు. నేను చెప్తున్నా కదా అంత బాగుంది ఇండియా నాలెడ్జ్కి. ఎక్కడైనా మాస్టర్స్కి అయితే ఓకే, కానీ ఇంకా మిగతా డిగ్రీకి వీటికైతే వేస్టే. సో ఎవరైనా ఓకే, ఒకవేళ రావాలనుకుంటే అది మీ ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ నేను చెప్తున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొంచెం మనీ అని, కొంచెం నాలెడ్జ్ గారా అంత వర్త్ అనిపిది మీకు. ఇక్కడ అంతకేం చెప్పరని కాదు, అది చాలా చెప్పాను కదా, మనం ఫస్ట్ ఇయర్లో నేర్పించేసేది వీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో నేర్పిస్తారు, అట్లా ఉంది ఇక్కడ. సో మీ ఎవరైనా సరే కొంచెం చూసుకుని రండి. యూజీకి వచ్చే వాళ్ళు అయితే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని, మనీ కానీ ఏదైనా సరే బర్డెన్ కాకుండా చూసుకొని, నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు చాలా కష్టంగా ఉంది. పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ జాబ్స్ కానీ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇప్పుడు రావని కాదు, వస్తున్నాయి, బట్ కానీ కొంచెం టైం పట్టిద్ది దేనికైనా సరే. సో చూసుకుని రండి ఎవరైనా సరే యూజీకి వచ్చాం. ఇంకోటి మెయిన్గా మాట్లాడాల్సింది ఏంటంటే పిఎస్డబ్ల్యూ ఎన్ని మంత్స్ అని. ఇప్పుడు దాకా అయితే మాకైతే 18 months అని అప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరైతే జాన్ 2026 నుంచి ఎవరైతే వస్తారో యూకేకి వాళ్ళందరికీ 18 months మాత్రమే. ఇప్పుడు 25లో డిసెంబర్ దాకా ఎవరన్నా ఇంక ఈ ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి మాత్రం 2 years ఇస్తారు. నాకు 2 years వచ్చింది. ఇంక ఈ నవంబర్ డిసెంబర్లో ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి కానీ 2 years వచ్చింది. ఎవరైనా ఇంకా నెక్స్ట్ జనవరి 2026 నుంచి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం 18 months వచ్చింది. సో అది తగ్గించేసారు ఇది గారా. ఇంకా చాలా చేంజెస్ చేసేలే, ఇప్పుడు అన్నీ తర్వాత చెప్తాను నేను. సో మన కాలేజ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం, ఏమేమి అడుగుతారు, ఏం జరిగింది ఏంటి అనేది. ఇంకోటి వచ్చేసి అకామిడేషన్స్. ఇక్కడ పెద్ద స్కామే అది అకామిడేషన్స్. ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను, వీడియోస్ కూడా చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వీడియోస్ కూడా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఇంకంతే, నాకు తెలిసి కాలేజ్ అకామిడేషన్స్ తీసుకోవని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఏం తెలీదు,
ఎక్కడికి వెళ్ళాలి ఏమని. బెటర్ టు స్టే ఇన్ కాలేజ్ అని నేను చెప్తాను. మ్యాక్సిమం 137, 140 అయితే ఉంది వీక్లీ. మహా అయితే ఒక 500 పౌండ్స్ ఎంత అవుతాయి, 600 పౌండ్స్. సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసి రావాలన్నా కానీ సో మ్యాక్సిమం అదే కాస్ట్ అయ్యిద్ది. సో చూసుకోండి, ఎవరైనా ఒకవేళ చూడాలనుకుంటే కాలేజ్ అకామిడేషన్స్ ఇప్పటి నుంచే చూసుకొని బుక్ చేసుకొని. చాలా బాగుంటాయి కాలేజ్ అకామిడేషన్స్ కదా, చాలా పీస్ఫుల్గా ఉన్నిద్ది, నాయిస్ ఉండదు, మంచిగా ఉన్నిద్ది అకామిడేషన్స్. ఎక్కడన్నా లైబ్రరీ పక్కనే ఉన్నిద్ది, కాలేజ్ పక్కనే, అలా వెళ్ళి అలా వచ్చేసేయచ్చు. ఓకేనా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇండియా నుంచి వచ్చిన తర్వాతే 50% ఫీజు అయితే పే చేయాలి. సో ఇన్ కేస్ మీకు 18 lakhs ఉంటే ఫీజు 9 lakhs పే చేసేయాలి. సో ఇండియాలో మీరు ఆల్మోస్ట్ 5,000 పౌండ్స్ పే చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 3,000 పౌండ్స్ అయితే పే చేయాలి. సో ఇక్కడికి వచ్చిన వితిన్ 2-3 monthsలోనే 50% ఫీజు పే చేయాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి మేబీ మీ సెమిస్టర్ని బట్టి ఉంది అదైతే. నేను ఒకసారి చూపిస్తాను స్క్రీన్ మీద, చూడండి అర్థమైంది మీకు. ఇంకోటి వచ్చేసి ఎగ్జామ్స్. అన్నా నాకు ఎగ్జామ్స్ రావన్నా, నేను అసైన్మెంట్స్ రాస్తా అన్న, ఇవన్నీ నా వల్ల కావట్లేదు అంటే లేవు బ్రో. అసలు ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ అయిపోయింది, ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. నువ్వు కంపల్సరీ ఎగ్జామ్ ఏదో దాంట్లో రాయాల్సింది. అసలు అసైన్మెంట్ లేనిది ఏమీ లేదు ఇప్పుడైతే. సో ఇదివరకు ఉందేమో కానీ ఇప్పుడైతే అసలు లేవు. ఎగ్జామ్స్ కంపల్సరీ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, టెస్ట్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, మొత్తం అబ్బో పెద్ద తలనొప్పి అయితే ఉంది ఇప్పుడైతే. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎన్ని చూసుకొని, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, నేను ఒక వీడియో కూడా చేసాను దీని గురించి కదా, కావాలంటే వెళ్ళి చూడండి నా ఛానల్లో. సో జాగ్రత్త వచ్చేవాళ్ళు అంతే. ఇంతకుముందు అయితే మన కాలేజ్ గురించి. ఇంకా ఎవరన్నా వేరే కాలేజ్ గురించి తెలియాలి కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఏ కాలేజ్ గురించి చెప్పాలో, ఇలా ఫీజు, ఎగ్జామ్స్, తర్వాత ఎంత పే చేయాలి ఏంటి అనేది, సో రీఫండ్ వచ్చిద్దా, ఫీజు రాదా అనేది. సో నేను మొత్తం డీటెయిల్గా చేసి చెప్తాను.